హెచ్సీఏపై సిఐడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై ఫిర్యాదు చేసింది టీసీఏ. హెచ్సీఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తముందని టీసీఏ ఆరోపిస్తోంది. జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్ పైన ఫిర్యాదు చేసింది టీసీఏ. హెచ్సీఏ ఎన్నికల్లోకి హఠాత్తుగా జగన్మోహన్ రావు రావడం వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని టీసీఏ ఫిర్యాదు చేసింది. హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు గెలవగానే ఈ విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావుకు అంకితమని చెప్పారు టీసీఏ. జగన్మోహన్ రావు వెనుక ఉన్న వాళ్ళ పాత్ర తేల్చాలి అంటోంది టీసీఏ. ఈ సృష్టించినటువంటి పాత్రనే జగన్మోహన్ రావు. ఈయన భుజం మీద బందూకు పెట్టి అక్కడ ఉన్నటువంటి బీసీసీఐ నిధులను కైంకర్యం చేసుకునడం కానీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద గుత్తాధిపత్యం చెలాయించడం కానీ, తెలంగాణలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మరి వేళ్ళుంటున్నటువంటి పరిస్థితుల్లో లీగల్ వాద్యాలు ఏవైతే ఉన్నాయో, న్యాయపరమైనటువంటి అవకాశాలు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి ఏ రకంగా ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేసేటువంటి కుట్రలకు ప్రత్యక్షంగా జగన్మోహన్ రావు బాధ్యుడైతే, పరోక్షంగా ఈ కేటీఆర్, కవిత వీళ్ళు బాధ్యులు అనేటువంటిది. ఇదంతా కూడా ఒక కోటరీ. ఈ కోటరీలో ఎవరిని మినహాయించద్దు, విచారణ పరిధిలో బాధ్యులైనటువంటి అందరినీ తీసుకురావాలని చెప్పి మేము సిఐడి చీఫ్ గారిని కోరడం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన స్కామ్లో దానికి సంబంధించిన మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది అని అంటే, క్రికెట్కి ఏమాత్రం సంబంధం లేని జగన్మోహన్ రావు సడన్గా హెచ్సీఏ ప్రెసిడెంట్ ఎలా అయ్యాడనే కోణంలో ఆలోచిస్తే, ఇంటర్నేషనల్ మ్యాచ్లు కండక్ట్ చేయడం కానీ, ఐపీఎల్ కండక్ట్ చేయడం కానీ అనుభవం లేని వాళ్ళు చేయలేరు. కాబట్టి అనుభవం ఉన్న టీము గత 10 సంవత్సరాలుగా ఈ ఐపీఎల్ మేనేజ్ చేస్తున్న హెచ్సీఏకి సంబంధించిన ఆపరేషన్స్లో, స్కామ్స్లో ఇన్వాల్వ్ అయిన అనుభవజ్ఞుల వాళ్ళ సహకారంతో జరిగింది. కాబట్టి వాళ్ళను కూడా ఈ గత 2 సంవత్సరాల్లో జరిగిన స్కామ్స్ కానీ, ఐపీఎల్ బ్లాక్ మార్కెటింగ్ కానీ, ఐపీఎల్ టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ కానీ, మిగతా ఇతర ఫండ్స్కి సంబంధించిన మిస్అప్రాప్రియేషన్లో కానీ ఎవరైతే పర్సనాలిటీస్ ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా తెర వెనుకున్న వాళ్ళు, వీళ్ళకి మధ్యలో బ్రిడ్జ్గా ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కలిపి ఇన్వెస్టిగేషన్ చేయాలని కొన్ని ఆధారాలతోటి, ఒక పెన్ డ్రైవ్లో ఆధారాలతోటి సిఐడి వారికి సబ్మిట్ చేసినాము. వారు తగిన రీతిలో ఇన్వెస్టిగేట్ చేస్తామన్నారు.